హలో ఫ్రెండ్స్, తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. కానీ కట్టలే సన్నగా ఉన్నాయి. 5 కట్టలు కలిపి 20 రూపాయలు. మొత్తం నీట్గా ఒలుచుకొని సన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగి తీసుకోవాలి. ఆకుకూరని టమోటో వేసి కర్రీలాగా చేస్తున్నాను, చాలా బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ ఉంటుంది అనమాట. ఇలాంటి ఆకుకూరల్లో సన్నటి వేసుకుంటుంది. 2-3 సార్లు నీళ్ళల్లో నీట్గా కడిగి తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకులు వేసి నీట్గా కడిగి పెట్టుకున్న ఆకుకూర మొత్తాన్ని వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే పసుపు, సాల్ట్ను కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసేసి మొత్తం నీట్గా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించామంటే టమోటాలు సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఆకుకూరలోంచి వాటర్ వచ్చి ఆకుకూర కూడా ఉడుకుతుంది. కాకపోతే మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కర్రీ అయితే ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి నిన్న వీడియోలో బీట్రూట్ ఫ్రైకి పప్పుల పౌడర్ని చేసి చూపించాను కదా, సేమ్ పౌడర్ని వేసుకొని కలుపుకొని తీసుకుంటే టమాటా ఆకుకూర రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి.